ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటల్లోనే టీజీ ఫిల్మ్ ఛాంబర్ పదవి సునీల్ నారంగ్ రాజీనామా చేయడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు వ్యాఖ్యలు బాధించాయంటూ రాజీనామా చేశారు సునీల్. తనకి సమాచారం ఇవ్వకుండానే కొందరు ప్రకటనలు ఇవ్వడంపై సునీల్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్లాప్ సినిమాలు ఇచ్చే హీరోలకు కూడా కోట్ల రెమ్యూనరేషన్లు ఏంటా అన్న కొందరి మాటలకు సమాధానం చెప్పారు. హీరోలను దేవుళ్లతో పోల్చిన సునీల్ నారంగ్ ఇండియా మొత్తం మీద 30 నుంచి 40 మంది సూపర్ స్టార్లు ఉన్నారన్నారు. వాళ్ళు సినిమాలు చేస్తేనే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామని సునీల్ చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ లో తనకు తెలియకుండా సహచరులు చేసిన వ్యాఖ్యలను సున్నితంగా తిరస్కరించారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆపేంత ధైర్యం ఎవరికీ లేదన్నారు. అలా చేస్తే మా సినిమాలు కూడా తర్వాత రిలీజ్ కు ఉన్న సంగతి తెలుసన్నారు. అలాంటి తప్పుడు పనులు ఎవరూ చేయరని సునీల్ కామెంట్ చేశారు. వరుసగా మూడోసారి ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సునీల్ రాజీనామా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో హాట్ టాపిక్ గా మారింది. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. ఎస్ విజయ్, చెప్పండి. అటు సునీల్ చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే తను అనని మాటలు కూడా తనను రీజన్ గా చూపిస్తున్నారంటూ కొన్ని వ్యాఖ్యలు చేసి తన పదవికి కూడా రాజీనామా చేశారు. దీన్ని ఎలా చూడాలంట? ఎస్ అఖిల, అయితే ప్రస్తుతం తెలంగాణ సినీ చిత్ర పరిశ్రమలో కొంత గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయనే చెప్పాలి. గతంలో చూసుకున్నట్లయితే ఈ థియేటర్ల బంద్కు కూడా కొంతమంది డైరెక్టర్లు అలాగే కొంతమంది నిర్మాతలు పిలుపునిచ్చారంటూ కూడా నిన్న నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో సునీల్ నారంగ్ అయితే చెప్పారు. అయితే వరుసగా మూడోసారి కూడా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికయ్యారు సునీల్ నారంగ్, ప్రముఖ నిర్మాత. అయితే నిన్న నిర్వహించినటువంటి ఒక ప్రెస్ మీట్లో తన సహచరులు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను ఆయన సున్నితంగా కూడా తిరస్కరించారు. అయితే కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యలు 3 కోట్ల రూపాయల అంటే 3 కోట్ల రూపాయల లాభాలు తెచ్చిపెట్టలేనటువంటి సినిమాకి కూడా ఆ హీరోకి కూడా మేము 10 కోట్లు 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి రెమ్యునరేషన్స్ ఎందుకు ఇవ్వాలి? అసలు హీరోలు ఎవరు? హీరోలని హీరోలుగా తీర్చిదిద్దింది మనమే. వాళ్ళని 10 లక్షల హీరో నుంచి కోటి రూపాయల హీరో వరకు 10 కోట్ల హీరో వరకు కూడా చేసింది మనమే అంటూ కూడా ఆ ఛాంబర్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలకైతే సునీల్ నారంగ్ సున్నితంగా సమాధానం అయితే చెప్పారు. దానికి సంబంధించి మొత్తం భారతదేశంలో చూసుకున్నట్లయితే 30 నుంచి 40 మంది వరకు పెద్ద సూపర్ స్టార్లు అయితే ఉన్నారు. సో వాళ్ళందరూ సినిమాలు చేస్తేనే మనం కూడా వాటిని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. 10 రూపాయలని 20 రూపాయలుగా చేస్తూ ఉన్నాము. కాస్త కూస్తో లాభాలు కూడా చవి చూస్తూ ఉన్నాము. మన కుటుంబాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకొక దాని కింద ఉన్నటువంటి సినిమా కింద పనిచేస్తున్నటువంటి చాలామందికి, వందలాది మందికి జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, సెట్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా అంటే ఎన్ని డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ 24 క్రాఫ్ట్లో ఉన్నటువంటి అందరికీ కూడా కాస్త కూస్తో తిండి పెట్టగలుగుతా ఉన్నాం, వారికి ఒక పని కల్పించగలుగుతా ఉన్నాం అంటూ కూడా సునీల్ నారంగ్ అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. అలాగే హీరోలు అనేటువంటి వాళ్ళు దేవుళ్ళు, వాళ్ళు సినిమాలు చేస్తేనే మనం కూడా డబ్బులు సంపాదించుకోగలుగుతున్నామంటూ సునీల్ నారంగ్ మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే వాళ్ళ మార్కెట్ని డిసైడ్ చేయడానికి మనం ఎవరం అంటూ కూడా సునీల్ నారంగ్ అయితే మాట్లాడుకొచ్చారు. ఎందుకంటే వాళ్ళకు మార్కెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు పెద్ద హీరోలు బాలకృష్ణ కానీ, చిరంజీవి కానీ, వెంకటేష్ కానీ, నాగార్జున గారు కానీ, ఇలా పెద్ద హీరోలు వాళ్ళ మార్కెట్ను బట్టి వాళ్ళ రెమ్యునరేషన్ని కూడా ఫిక్స్ చేస్తూ ఉంటారు. దానికి మనం అడ్డు చెప్పడానికి మనం ఎవరంటూ కూడా సునీల్ నారంగ్ అయితే మాట్లాడుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే తెలుగులో సినిమాలు చేసేటప్పుడు కొంత రెమ్యునరేషన్ అనేది తగ్గించుకుంటారు వాస్తవానికి హీరోలు. ఇతర ఇండస్ట్రీలకు అటు కోలీవుడ్కి కానీ బాలీవుడ్కి కానీ వెళ్ళినప్పుడు అక్కడ సినిమాల్లో చూసుకున్నట్లయితే వీళ్ళ రెమ్యునరేషన్ అనేది ఇంకా కూడా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ డిమాండ్ను బట్టి వాళ్ళ యొక్క రెమ్యునరేషన్ కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంటుందంటూ కూడా మాట్లాడుకొచ్చారు. మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం కోలీవుడ్లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నటువంటి కూలీ సినిమా చూసుకున్నట్లయితే సుమారుగా నాగార్జున ఏ సినిమా చేసుకున్నా కూడా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో 30 నుంచి 40 కోట్ల రూపాయల వరకు కూడా అత్యధికంగా పారితోషికం తీసుకుంటారని ఒక వార్తలు అయితే ఉన్నాయి. కానీ ఆ కూలీ సినిమాకి 50 కోట్ల వరకు కూడా తీసుకున్నారన్నటువంటి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ మార్కెట్ని బట్టి ఇక్కడ రేటు ఉంటుంది, వాళ్ళ రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో బయటికి వెళ్తే ఇండియాలో ఎక్కడ చేసినా కూడా బయట ఎక్కడైతే ఇండస్ట్రీలు ఉన్నాయో కోలీవుడ్ కానీ, శాండిల్వుడ్ కానీ, అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మార్కెట్ను బట్టి వాళ్ళ రెమ్యునరేషన్స్ ఉంటాయి తప్ప వాటిని మనం నిర్ణయించడానికి ఎవరము అంటూ కూడా సునీల్ నారంగ్ అయితే మాట్లాడుకొచ్చారు. సో కొంత సమాచారం లేకుండా ఛాంబర్లోని వ్యక్తులు
తనకు సమాచారం ఇవ్వకుండా ఆ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తనకు బాధను కలిగించాయంటూ కూడా సునీల్ నారంగ్ అయితే కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మేరకే ప్రెస్ మీట్ పెట్టినటువంటి 24 గంటల్లోనే ఆయన రాజీనామా చేశారు. ఎస్ విజయ్, అయితే ఇప్పటి వరకు కూడా అటు సునీల్ అయితే ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారో, సో వారైతే ఇప్పుడు దీనిపై రియాక్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? ఎస్ అఖిల, ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేసినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోలందరినీ కూడా కొంత కించపరిచినట్టుగా మాట్లాడారు అని సునీల్ నారంగ్ ఫీల్ అయ్యారు కాబట్టే ఆయన రాజీనామా అయితే చేశారు. ఎందుకంటే ఒక హీరో అనేటువంటి వ్యక్తి సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి అది ఫినిష్ అయ్యేంత వరకు కూడా ఆయనకు టెన్షన్ ఉంటుంది, డైరెక్టర్కి టెన్షన్ ఉంటుంది, ఈవెన్ అత్యధికంగా టెన్షన్ పడేటువంటి ఎక్కువగా గుబులు పడేటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్. ఎందుకంటే కొన్ని సినిమాలు చూసుకున్నట్లయితే, చిన్న సినిమాలు చూసుకున్నట్లయితే కోట్ల రూపాయల్లో 2-3 కోట్లలో అయిపోతాయి. కానీ పెద్ద పెద్ద సినిమాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు మల్టీ స్టారర్ ఉంటుంది, ఒకే సినిమాలో 2-3 స్టార్ హీరోలు కలిసి కూడా నటిస్తూ ఉంటారు. సో అలాంటి సినిమాలు ఇప్పుడు RRR కావచ్చు, సో ఇలాంటి సినిమాలు తీసుకున్నట్లయితే 100 కోట్ల రూపాయలు ప్రొడ్యూస్ చేయవలసి వస్తుంది. సో అలాంటి సమయంలో మనము వాళ్ళని తక్కువ చేసి చూడడం అనేది తప్పు అన్నటువంటి భావనలో కూడా సునీల్ నారంగ్ ఆ వ్యక్తులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ ఆ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తులు మరి దాన్ని అధికారికంగా అయితే ఇంతవరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అయితే కాలేదు. కానీ సో వాళ్ళ మార్కెట్ను తగ్గించడం అనేది, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అంటూ కూడా సునీల్ నారంగ్ చెప్పుకొచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మనము పనిచేస్తున్నటువంటి మన ఇండస్ట్రీని ఒక తల్లిలాగా భావించాలి. వాళ్ళకు అంటే చాలా వందల మంది కార్మికులు ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటారు. ఒక్క సినిమా వచ్చిందంటే కొన్ని వందల కుటుంబాలు కూడా ఆ సినిమా మీద ఆధారపడి వాళ్ళు పూట గడుస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా జూనియర్ ఆర్టిస్టులు కానీ, ఇతర కార్మికులు కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ, సెట్ డిపార్ట్మెంట్ కానీ, లైటింగ్ వాళ్ళు కానీ, సో వీళ్ళందరూ కలుపుకుంటేనే ఒక సినిమా అవుతుంది. కాబట్టి ఎవరిని కూడా కించపరచకూడదు, ముఖ్యంగా యాక్టర్స్ని కూడా కించపరచకూడదు అన్నటువంటి ధోరణిలోనే సునీల్ నారంగ్ సున్నితంగా ఈ తెలుగు ఛాంబర్ ఏదైతే మనకు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్కి ఆయన రాజీనామా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు సమాచారం ఇవ్వకుండానే ఆ ప్రెస్ మీట్లో మిగతా వ్యక్తులు ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో దీని పట్లనే ఆయన బాధ్యతగా తీసుకొని ఆయన పదవికి రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. అఖిల. రైట్ విజయ్, థ్యాంక్ యూ.